హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. సో ఈ రోజైతే మనమైతే చాలా బ్యూటిఫుల్ మంచి ప్లేస్కి అయితే వచ్చేసాము. చూసారు కదా, మీకు ఆల్రెడీ తెలుసుంటుంది. సో ఇది వచ్చి మనకి తిరుపతి దగ్గరలో ఉందండి. తిరుపతి నుంచి మనకు ఒక 10-15 కిలోమీటర్స్ దూరంలో, అంటే చంద్రగిరికి దగ్గరలో ఉంది ఇది. సో బ్లూ ల్యాండ్ పార్క్ అండి. సో చూసారు కదా బ్లూ ల్యాండ్. సో మనకైతే స్టార్టింగే చాలా అట్రాక్షన్గా ఉంటుందండి. మొత్తం బ్లూతోనే ఉంటుంది. చూసారు కదా, చుట్టూరు కొండలు. సో మధ్యలో అయితే దీన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ వచ్చి మనకు వెయిటింగ్ చేయడానికి కానీ ఇలా చైర్స్ అయితే వేస్తున్నారు. చూసారు కదా, నాకైతే చాలా బాగా నచ్చిందండి. సో మేమైతే మా వాళ్ళు అంటే ఇంకా రావడానికి చాలా మంది ఉన్నారు కాబట్టి మేమైతే ఇక్కడైతే స్టే చేసాము. చూసారు కదా, సో ఈ విధంగా అయితే ఉండడం వల్ల చాలా మంచిగా అనిపించింది. అంటే ఎండ తగలకుండా, సో వాన వచ్చినా కానీ ఈ విధంగా టెంట్ వేయడం వల్ల మనకు చాలా మంచి యూస్గా ఉంది. మేమైతే అందరం అయితే ఏడైతే కూర్చోన్నాం, ఇంకా కార్ అయితే పార్క్ చేయడానికి అయితే వెళ్ళారు. సో అందరం వచ్చి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. చూసారు కదా, మేము అందరం అయితే సెల్ఫీలు తీసుకొని ఫొటోస్ అయితే మంచిగా తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఫోటోలు కానీ తీసుకున్నారు. చూసారు కదా ఎంత బాగుందో. సో ఇక్కడ మా చిన్న బాబా, చూసారు కదా చిన్న బాబు, అలాగే అందరూ అయితే నిద్రపోయారు, లేసేసారు. అందరూ ఇటు చూడమని చెప్పి అందరిని అయితే సెల్ఫీ అయితే తీస్తున్నాను. ఇక్కడ మా కియాన్ష్ అయితే నవ్వుతున్నాడు. చూసారు కదా, చాలా క్యూట్గా. ఇక్కడ వచ్చి మా బాబు, ఇంకో బాబు కానీ నిద్రపోతున్నాడు. చూసారు కదా, అందరం అయితే స్టార్ట్ అయిపోతున్నామండి. ఎందుకంటే ఏంటి టికెట్ అయితే తీసుకోవాలి. ఈచ్ పర్సన్ వచ్చి 699, అంటే 700 అండి, 1 రూపీ తక్కువ. సో ఇక్కడ వచ్చి ఒక ముఖ్యమైన గమనిక అండి, అంటే 100 సెంటీమీటర్స్ తక్కువగానే ఉంటే పిల్లలకి వాళ్ళకైతే ఫ్రీ అండి. అంతేకాకుండా రిమైనింగ్ ఉంటారు కదా, మనం అంటే లేడీస్ కానీ బాయ్స్ కానీ, అంటే వాళ్ళకైతే చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి 500, మనకైతే 700 అండి. సో ఈ విధంగా అయితే ఇక్కడైతే ఉంది. ఇంకొచ్చి మేమైతే అందరం అయితే ఇక్కడైతే ఫొటోస్ కానీ మంచిగా అయితే దిగాము. చూసారు కదా, అదేనండి ఎంట్రీ టికెట్. సో మా తమ్ముడు అయితే ఈ విధంగా అయితే ఫొటోస్ అయితే తీస్తున్నాడు. సో మనమైతే ఇంకెందుకు వెయిట్ చేయడం, ఇంకైతే లోపలికైతే వెళ్ళిపోదాము. చూసారు కదా. ఇక్కడైతే మా కియాన్ష్ వాళ్ళు అయితే చూసారు కదా, ఈ విధంగా అయితే ఫోటో అయితే తీసుకొని జస్ట్ వీడియో అయితే తీసుకుంటున్నారు. సో మేమైతే టికెట్ అయితే తీసుకునేసి 1 by 1 అయితే లోపలికి అయితే వెళ్ళిపోతున్నామండి. అలాగే బ్యాగ్ కొని చెకింగ్ అయితే చేసి పంపిస్తారు లోపలికి. చూసారు కదా, ఈ విధంగా అయితే 1 by 1 అయితే అందరం అయితే టికెట్లు అయితే తీసుకొని లోపలికి అయితే వచ్చేసాము. సో మేమైతే లోపలికి రావడమేనండి. చూసారు కదా, సో అట్రాక్షన్ అయితే చాలా బాగుంది. స్టార్టింగే మాకైతే చాలా బాగా నచ్చిందండి. మీరు కానీ మీ పిల్లలు కానీ తీసుకొని రావాలనుకుంటే దీనికైతే ఖచ్చితంగా రావచ్చు. ఎందుకంటే ఇక్కడికైతే చాలా బాగుంది. చూసారు కదా, మీకైతే ఇదైతే నేను దూరం నుంచి అయితే చూపిస్తున్నాను. ఇక్కడైతే చాలా బాగా నీట్నెస్ అయితే ఉందండి. అంతేకాకుండా మనకైతే ఫుడ్, అంటే మనకి చాలా మందికి తెలియదు ఏంటంటే ఫుడ్ మనం ఎత్తుకోపోవచ్చా, మనం ఇంటి దగ్గర నుంచి క్యారీ చేయొచ్చా అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. సో అలాంటి ప్రాబ్లం ఏమి లేదండి. ఇక్కడ మనకైతే ఫుడ్ కానీ వాటర్ కానీ చాలా అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయి.
మనకు ఎలాంటి కావాలన్నా అలాంటివి అయితే ఉంటాయి. అదే కాకుండా కూల్ డ్రింక్స్ కానీ సో మనకైతే అన్నీ అయితే అవైలబుల్లోనే ఉంటాయి. ఇక్కడ చూసారు కదా, ఇది స్విమ్మింగ్ పూల్. సో ఇక్కడ వచ్చి వేవ్స్ అంటే మనకు అలల్లాగా వస్తాయి కదండి. సో అలాగండి వీటికైతే టైమింగ్ అనేది ఇచ్చేసి ఉంటారు. సో అలా పలానా టైంలో పలానా స్టార్ట్ అవుతుంది అని మనకైతే టైమింగ్ అయితే వచ్చేస్తుంది. సో అప్పుడు మనం వెంటనే అయితే వెళ్ళామంటే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ రెయిన్ డ్యాన్స్ అని సో చాలా ఉన్నాయండి. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా మనకు స్లో అనేటివి ఈ విధంగా అయితే ఉంటాయి. సో ఇంకా చిన్న పిల్లకాయలు ఆడుకోవడానికి కానీ చాలా అనేటివి అయితే పక్కనైతే ఉన్నాయి. చూపిస్తాను రండి మీకు అది కానీ. ఇక్కడ కనిపిస్తుంది కదండి, అదేనండి కిడ్స్కి. సో కిడ్స్కి అయితే చాలా బ్యూటిఫుల్గా అలాగే చాలా అట్రాక్షన్గా అయితే చాలా బాగుంది. అంటే మనకు వాటర్లోనే ఈ విధంగా స్లైడ్స్ అంటే ఎక్కడం కానీ దిగడం కానీ అలాగే జారే బండలు కానీ సో ఈ విధంగా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడైతే వాటర్ అనేది ఉంది కదండి. సో అది బకెట్ అయితే నిండుతుంది, తర్వాత అయితే కింద పడడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే ఫ్లవర్స్లో నుంచి వాటర్ రావడము సో ఆ విధంగా అయితే సెట్ చేయడం జరిగింది. ఇక్కడైతే ఈ చిన్న స్లైడ్స్ వచ్చి చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ సో ఆడొచ్చండి. సో ఆ విధంగా అయితే దీన్ని అయితే పెట్టున్నారు. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. చూసారు కదా, సో అక్కడక్కడ అంటే ఎండ తగలకుండా ఉండడానికి ఈ విధంగా చిన్న టెంట్ లాగా అంటే ఈ విధంగా వేయడం జరిగింది. ఇంకా ఇక్కడైతే వాటర్ అయితే మనకి కూలింగ్ వాటర్ అలాగే నార్మల్ వాటర్ కానీ ఉన్నాయి. సో నాకైతే చాలా బాగా నచ్చిందండి. సో ఇంక ఇక్కడ చూసారు కదా, ఇక్కడ కనిపించే బిల్డింగ్ అంటే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్. సో ఆ విధంగా అయితే మనకు ఫ్లోర్ ప్రకారం అయితే మనకైతే ఈ స్లైడ్స్ అనేటివి ఉంటుందండి. సో మనకు పెద్దవి కావాలన్నా చిన్నవి కావాలన్నా సో ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడైతే మనకు స్విమ్మింగ్ సూట్స్ ఇది కానీ దొరుకుతుంది. అంటే మనకు స్విమ్మింగ్ డ్రెస్సెస్ కానీ దొరుకుతాయండి. స్విమ్మింగ్ డ్రెస్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. సో మనము ఈ స్విమ్ చేసే డ్రెస్సులతో అయితే మనమైతే దీంట్లో దిగాల్సి ఉంటుంది. చూసారు కదా, మనకైతే రెంట్కైనా ఇస్తారు, లేదా మనకు కావాలన్నా కానీ ఇస్తారు. ఇక్కడ చూసారు కదా, ఇంకా జీన్స్ కానీ పంజాబీ డ్రెస్సెస్ కానీ ఇలాంటివి అయితే నాట్ అలౌడ్ అని అయితే చెప్పారు. సో చాలా మంది అయితే స్విమ్ డ్రెస్లోనే అయితే దిగుతున్నారు. చూసారు కదా, నాకైతే ఈ చిన్నవి అయితే నాకు బాగా నచ్చాయండి. ఇంకైతే ఇక్కడికైతే వెళ్తున్నాము. చూసారు కదా, ఇక్కడ కిడ్స్కి అయితే తనీగా ఉంది కదా. సో ఆ వాటర్ ఫాల్లోకి అయితే మేమైతే వెళ్తున్నాము. ఇక్కడైతే చిన్నపిల్లలకైతే చాలా బాగుందండి. సో మన ఖాళీ టైంలో కానీ అలాగే హాలిడేస్లో కానీ ఎలాంటి ట్రిప్లన్నా ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఇలాంటి దగ్గరకి అయితే తీసుకొని వచ్చారంటే మైండ్ అనేది చాలా రిలీఫ్గా ఉంటుంది. అంతేకాకుండా చిన్నపిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. చూసారు కదా ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చిందండి. తీసుకున్నారా ఇదే ఫస్ట్ టైం.
సో ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియోని. సో మేమైతే సూపర్గా అయితే ఎంజాయ్ చేస్తున్నామండి. లాస్ట్ వరకు అయితే చూడండి ఈ వీడియోని, మేము ఎలా ఎంజాయ్ చేసాము, ఇంకా ఏమేమి ఉన్నాయనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నాను. సో వాచ్ ద ఫుల్ వీడియో అండి. సో చూసారు కదా మనకు ఇక్కడ ప్లేసెస్ అయితే ఎంత బాగుందో, చాలా బాగుందండి, చాలా బ్యూటిఫుల్ ప్లేస్. సో మీరు కానీ తప్పకుండా ట్రై చేయండి ఇక్కడికి రావడానికి. ఇది వచ్చి మనకి తిరుపతిలో చంద్రగిరి రూట్ అండి. సో చంద్రగిరి దగ్గర నుంచి ఒక 1-2 కిలోమీటర్స్ వచ్చామంటే ఇదైతే మనకైతే తెలిసిపోతుంది ఎక్కడుంది ఏంటనేది. సో మనకు ఒకవేళ అడ్రస్ తెలీదు అంటే గూగుల్ మ్యాప్లో కొట్టినా కానీ వీటి అడ్రస్ అయితే మనకు తెలుస్తుంది. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్. ఓకే ఫ్రెండ్స్, ఫుల్ వీడియో అయితే తప్పకుండా చూడండి. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్.